ప్రతి ఒక్కరూ తప్పక వినవలసిన హార్ట్ టచింగ్ కథలోకి వెళ్దామండి. ఏమోయ్, కాఫీ తొందరగా తగలెట్టు, అవతల ఆఫీస్కి టైం అయిపోతుంది. వేదవది కాఫీ కడుపులో పడితే కానీ ఏ పని అయి చావదు. ఏమోయ్, వినిపిస్తుందా అంటూ అరుస్తున్నాడు రాఘవయ్య పెళ్ళం మీద. అబ్బబ్బా, ఏమిటండి ఆ గావు కేకలు? తెస్తున్నాను, కాసేపైనా దేవుడి ముందర ప్రశాంతంగా కూర్చుని దండం పెట్టుకొనివ్వరు కదా. ఇదిగో మింగండి అంటూ కాఫీ కప్ టీపాయ్ మీద పెట్టేసి విసురుగా వంటింట్లోకి వెళ్ళిపోయి కసా కూరలు తరిగేస్తూ వేడి నూనె మూకుల్లో కరేపాకు వేసింది. ఏమోయ్ పంకజం, నీ కోపం అంతా వంట మీద చూపించకు. తినలేక చస్తున్నాను. అసలే ఉప్పు కారం పులుపు ఏమీ లేని చప్పిడి వంట. తగలెడతావు. దానికి తోడు ఇలా మార్చేశావే అనుకో, ఆఫీసులో నేను బాక్స్ ఓపెన్ చేయగానే నాతో పాటు తినే వాళ్ళకి కూడా నా బతుకేంటో తెలిసిపోతుంది సుమి అంటూ ఆవిడని ఇంకా రెచ్చగొట్టాడు రాఘవయ్య. ఏంటన్నారు? మీ బతుకేంటో అందరికీ తెలిసిపోతుందా? ఏమైంది మీ బతుకిప్పుడు? రోజుకో రకం కూర పప్పు వేసి పెడుతున్నాను కదా, ఇప్పుడు ఏమీ దొబ్బిండాయి వచ్చింది మీకు? నా చేతి వంటకే పేరు పెడుతున్నారు అంటూ అప్పడాల కర్ర అందుకుంది. ఏంటి అప్పడాల కర్ర చూపిస్తున్నావు? నువ్వు నీ ఆయుధాలు ఎన్ని చూపించినా నేను చెప్పేది మాత్రం అక్షర సత్యం. నీ వంట పెంట, నీ గొంతు కాకి గొంతు, నీ మొహం గ్రద్ద మొహం అంటూ పంచ పైకి మడతేసి కట్టాడు రాఘవయ్య. ఏంటి రెచ్చిపోతున్నారు అంటూ అప్పడాల కర్ర రాఘవయ్య మీకు విసిరి కొట్టింది పంకజం. ఆ అప్పడాల కర్ర సరాసరి వెళ్ళి రాఘవయ్య కాలు మీద పడి లబో దిబ్బోమన్నాడు. పంకజం అయినా ఊరుకోకుండా, ఇంకెప్పుడు నా జోలికి రాకండి, పోయి కాఫీ తాగి తగలండి, చల్లగా ఇచ్చి చచ్చావంటూ మళ్ళీ నా మీదే పడి ఏడుస్తారు అంటూ ఉరిమి చూసింది పంకజం. కుయ్యో మొర్రో అంటూ ఆ కాఫీ ఏదో గొంతులో పోసుకుని బాత్రూంలోకి దూరాడు రాఘవయ్య. పెళ్ళై 25 ఏళ్ళైనా అలాగే ఉంటారు వాళ్ళిద్దరు. వాళ్ళకి పిల్లలు లేరు. ఉండుంటే కొంచెమైనా మారేవారేమో. ఎప్పుడు చూసినా ఇలా పిల్లి ఎలకల్లా కొట్టుకుంటూనే ఉంటారు. వారి జీవన విధానమే నిత్య రణం. కానీ అది వారి ప్రేమాయణం. ఒకళ్ళంటే ఒకరికి ప్రాణం. అలా సాగిపోతుంది వారి జీవన ప్రయాణం. ఏమోయ్, ఆఫీసుకి వెళ్ళొస్తాను, నువ్వు జాగ్రత్త, బాత్రూమ్ జారుతుంది, అడుగు గట్టిగా వెయ్యి. నేను లేను కదా అనేసి కాఫీలోను టీలోను పంచదార వేసుకోకు. నీకు షుగర్ ఎక్కువగా ఉంది. అన్నానికి ముందు టాబ్లెట్ వేసుకో. జాగ్రత్తగా ఇంటి పట్టునే తగలడు. పెత్తనలకి పోకు అంటూ 1,00,000 జాగ్రత్తలు చెప్తూ గుమ్మం దాటుతున్నాడు రాఘవయ్య. సర్లేండి, నేను జాగ్రత్తగానే ఉంటాను, కానీ ముందు మీరు హెల్మెట్ పెట్టుకుని తగలడండి. నాకు చెప్పొచ్చారు కానీ మీకు జాగ్రత్త తెలీదు. బాక్సులో మీకు ఇష్టమైన వంటే చేసి పెట్టాను, ఎవరికి పెట్టకుండా మీరే తినండి అంటూ దగ్గరగా వెళ్ళి నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టుకుని జాగ్రత్తగా వెళ్ళి రండి అంది. ఇది వారింట్లో నిత్య కృత్యం. వారిద్దరూ పిల్లి ఎలకల్లా తగులాడుకోవడంతో పిల్లలు లేరన్న లోటుని కూడా మర్చిపోతుంటారు. కొట్టుకోకపోతే వాళ్ళకి పొద్దు పోడవదు. రాఘవయ్య ఆఫీస్కి వెళ్ళింది మొదలు పక్కింటి వనజమ్మ జలజమ్మలతో కబుర్లు మొదలెట్టేస్తుంది పంకజం. ఇంకా లోకాభిరామాయణం అంతా వీళ్ళకే కావాలి. అయ్యో అలాగట వదినా, ఇలాగట వదినా అంటూ వాళ్ళ మీద వీళ్ళ మీద పుకార్లు సృష్టించి మరీ చెప్పేస్తూ ఉంటుంది జలజమ్మ. మొగుడి మీద వీరంగం ఆడేసే పంకజానికి జలజమ్మ మాట అంటే ఎంతో నమ్మకం. ఆమెను గుడ్డిగా నమ్మేస్తుంది. ఆవిడ చెప్పిన మాటల్లో అబద్ధాలే ఎక్కువగా ఉంటాయి. అది తెలిసి రాఘవయ్య చాలాసార్లు నచ్చ చెప్పాలని చూసినా అగ్గి మీద గుగ్గిలం అయ్యేదే తప్ప వినేది కాదు.
అయినా ఆయన చెప్పడం మానడు, ఈవిడ పుకార్లు వినడం మానదు. రోజులాగే ఇవాళ కూడా వాళ్ళ మీటింగ్ షురు. వదినా, మీ ఎదురింట్లో కొత్తగా దిగింది చూడు ఆ సీత, దానికింత పొగరో తెలుసా? రోజు మొగుడితో గొడవేనంటేనమ్మా, పైగా అత్తగారిని కూడా కొడుతుందట అంటూ సీత మీద లేనిపోనివి ఏవో చెప్పేసింది జలజమ్మ. అదంతా వింటూ నోరు నొక్కుంటూ, అవునా జలజ, ఈ రోజుల్లో కోడళ్ళు ఇంతేనమ్మా, మన రోజుల్లో అయితేనా అత్తగారి మాటే వేదమాయే అంటూ దీర్ఘాలు తీసు ఊసులు చెప్పుకుంటూ ఉండగా, అయ్యో వదినా, మాటల్లో పడి మర్చిపోయాను, పొయ్యి మీద పాలు పెట్టాను, ఉంటానే, అన్నం తినేసి మధ్యాహ్నం వస్తాను మీ ఇంటికి అంటూ పరుగందుకుంది జలజమ్మ. పంకజం కూడా ఇంటిలోకి వెళ్ళిపోతూ ఎదురింటి వైపు చూసింది. అత్తగారిని వీల్ చైర్ మీద కూర్చోబెట్టుకుని గుడికి తీసుకెడుతుంది సీత. ఆమె అత్తగారి మొహంలో ప్రశాంతతను బట్టి చెప్పొచ్చు సీత ఆమెనెంత జాగ్రత్తగా చూసుకుంటుందో. వాళ్ళిద్దరినీ చూసి జలజమ్మొదిన చెప్పింది నిజమేనా అనిపించింది పంకజానికి మొదటిసారి. హా, సర్లే అంటూ ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుని పని చేసుకుంటుంది పంకజం. కాసేపటికి ఎవరో తలుపు కొడుతుంటే, ఏంటి అప్పుడే వచ్చేసింది జలజమ్మొదిన అనుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. అంతే, ఎదురుగా ఉన్న మనిషిని చూసి ఆశ్చర్యపోయింది. లోపలికి రావచ్చా పినిగారు అంటూ పలకరింపుగా నవ్వుతూ నిలబడింది కొత్తగా వచ్చిన ఎదురింటి సీత. హా, రామ్మా అంటూ లోపలికి తీసుకెళ్లి కూర్చోమని కుర్చీ చూపించింది పంకజం. నా పేరు తెలుసమ్మా, సీత కదూ? మా జలజమ్మొదిన చెప్పిందిలే. అవును పిన్ని, మేము కొత్తగా వచ్చాం కదా, పరిచయం చేసుకుందామని వచ్చాను. ఈమె ఎంత సౌమ్యంగా హుందాగా ఉంది, అసలు వదిన చెప్పినట్టుగా ఏమీ లేదే అనుకుంది మనసులో పంకజం. మీ గురించి తెలుసుకోవచ్చా పిన్ని అంది సీత. అయ్యో దానిదేముందమ్మా, నేను మా ఆయన ఇద్దరమే ఉంటాం. మాకు పిల్లలు లేరు. మా ఆయన బ్యాంక్ మేనేజర్, ఇంకో 4 ఏళ్ళ సర్వీస్ ఉంది. ఏదో అలా కాలక్షేపం మాకు అంది. మీరేమి అనుకోనంటే నాదొక చిన్న మనవి పిన్ని. ఏంటి అన్నట్టు చూసింది పంకజం బ్రుకుడి ముడి వేస్తూ. మీ గురించి, మీ భర్త గురించి జలజాంటి నా దగ్గరకి వచ్చి లేనిపోనివన్నీ చెప్తుంది. ఆవిడకి దూరంగా ఉండండి. నేను వచ్చి నెలే అయినా నాకు మీ గురించి అర్థమైంది. పొద్దున మీరు బాబాయ్ గారు చిన్నపిల్లల పోట్లాడుకుని మళ్ళీ ఎంత ప్రేమగానో మాట్లాడుకోవడం అంతా నేను గమనించాను. కల్మషం లేని మీ ప్రేమకి నిదర్శనం అది. మీరంటే నాకు ఎంతో అభిమానం, గౌరవం ఏర్పడింది. అందుకే మీకు వచ్చి చెబుతున్నాను. నేనేమైనా తప్పుగా చెప్పి ఉంటే మన్నించండి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. పంకజానికి బుర్ర మొద్దువారిపోయింది. జలజమ్మ నా గురించి సీత గురించి నాకు చెడుగా చెప్పిందనమాట ఇన్నాళ్ళు. జలజమ్మొదిన ఏమి చెప్తే అదే నిజమనుకున్నాను. ఆయన ఎన్నోసార్లు చెప్పారు దాన్ని నమ్మకు అని. విన్నానా? పైగా ఆయన మీదకి యుద్ధం ప్రకటించేదాన్ని అనుకుంటూ బాధగా కూర్చుంది. ఇంతలో, ఏం వదినా, పని అయిపోయిందా, అలా కూర్చున్నావు అంటూ లోపలికి వచ్చింది జలజ. ఆవిడ్ని చూస్తూనే అరికాలు మంట నెత్తికెక్కింది పంకజానికి. కానీ తమాయించుకుని జలజ ఏం చెప్తుందో చూద్దామని ఆగింది. వదినా, ఆ రంగమ్మ మొగుని ఎవత్తో వలలో వేసుకుందట, మా పన్నమ్మాయి చెప్పింది అంటూ రంగమ్మ మొగునిపై పుకార్లు లేవనెత్తింది జలజమ్మ. ఇంకా వినలేకపోయింది పంకజం. చూడు జలజ, నాకు ఇక మీదట ఇలాంటివి ఏమీ చెప్పకు. నాకు చాలా పని ఉంది, నేను తర్వాత మాట్లాడతాను అంది. జలజమ్మకు ఏదో తేడా కొట్టింది. ఇవాళ దీనికి ఏదో అయ్యింది, తొందరగా జారుకోవాలి అనుకుంది మనసులో. సర్లే వదినా, ఉంటాను మరి అనేసి బయటకు వెళ్ళిపోయింది జలజమ్మ. జలజమ్మ వెళ్లడంతోనే బళ్ళుమని తలుపు వేసుకుంది పంకజం. సోఫాలో కూర్చుండిపోయి అలా ఏదో ఆలోచించుకుంటూ ఎప్పుడు నిద్రలోకి జారుకుందో.
తెలియకుండానే నిద్రపోయింది. సాయంత్రం 5 గంటలు. ఏమోయ్ తలుపు తీ అంటూ డోర్ కొడుతున్నాడు రాఘవయ్య. ఆ చప్పుడుకు మెలకు వచ్చి చూస్తే సోఫాలో ఉంది. అయ్యో ఇదేంటి ఇలా మొద్దు నిద్రపోయాను అనుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. ఏంటే ఒంట్లో గాని బాగోలేదా? నేను వచ్చేసరికి ఇంట్లోనే ఉన్నావు. జలజమ్మ ఇంట్లోనో వనజమ్మ ఇంట్లోనో ఉంటావు కదా రోజును అంటూ వెటకారంగా నవ్వాడు రాఘవయ్య. మామూలుగా అయితే ఈ పాటికి అప్పడాల కర్ర విరిగిపోయేది ఆయన నడ్డి మీద అలా అనేసరికి. కానీ పంకజం ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళి కాఫీ కలిపి పట్టుకొచ్చి ఇచ్చి పక్కన కూర్చుంది. ఏంటోయ్ అలా సైలెంట్గా ఉన్నావు? నిజంగానే ఒంట్లో బాగోలేదా ఏంటి అంటూ నుదుటిపై చెయ్యి వేసి, జ్వరం ఏమీ లేదే, మరి ఎందుకు డల్గా ఉన్నావు అన్నాడు. ఆ మాటకు బదులుగా నీరు నిండిన కళ్ళతో భర్త వంక చూసింది. ఏమైందే, నీ కంట్లో నీళ్ళేంటి అంటూ కంగారు పడిపోయాడు రాఘవయ్య. ఏమండి, మీరు ఎన్నోసార్లు చెప్పారు పుకార్లు పుట్టించే వారికి దూరంగా ఉండమని. మీ మాట నేను వినలేదు సరికదా? మీ పైన ఒంటికాలుతో లేచి 4 చేతులతో యుద్ధం చేసేదాన్ని. ఇవాళ నాకు బుద్ధి వచ్చిందండి. ఎదురింటి అమ్మాయి సీత వచ్చి జలజమ్మ మన పైన లేనిపోనివన్నీ ప్రచారం చేస్తుందని ఆమెతో జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళింది. మామూలుగా అయితే నేను ఆ పిల్లని నమ్మేదాన్ని కాదేమో, కానీ సీత గురించి జలజమ్మ నాతో చెప్పింది కూడా ఒట్టి మాటలే అని నేను తెలుసుకున్నాను. అందుకే నేను సీతని నమ్మగలిగాను అంటూ రాఘవయ్యను పట్టుకుని బావురు మంది. ఊరుకోవే పిచ్చిదానా, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు. ఇక మీదటైనా చెడు మాటలు చెప్పే వారికి దూరంగా ఉండు. చూశావా, వేరే వాళ్ళ మీద కుకార్లు చెప్తున్నప్పుడు వినడానికి నీకు బాగానే అనిపించింది. ఇప్పుడు అవే మన మీద పడేసరికి తట్టుకోలేకపోతున్నావు. అదే మనిషి లక్షణం. వేరే వాళ్ళ గురించి నీతో చెడుగా చెప్పి లక్షణం ఉన్న జలజమ్మ ఇప్పుడు మన మీద కూడా వేరే వారికి చెప్పింది. ఇందులో అంత బాధపడడానికి గాని ఆశ్చర్యపోవడానికి గాని ఏముంది? ఇక నుండి ఆమెకు దూరంగా ఉండు. గాంధీ గారు చెప్పినట్టు చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. భగవద్గీత చదువు, చాగంటి వారి ప్రవచనాలు విను, లేదా నీకిష్టమైన పాటలు పెట్టుకుని విను. మనసు ప్రశాంతంగా ఉంటుంది, సరేనా అంటూ ఓదార్చాడు రాఘవయ్య. ఆ రోజు నుండి పుకార్లు సృష్టించే వారికి దూరంగా ఉంటూ మంచిని పంచే వారితో స్నేహంగా ఉంటూ భగవద్గీతని అలవరుచుకుని ప్రశాంతంగా జీవించింది పంకజం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.